నమస్కారం. సిక్కలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని 28వ డివిజన్లో ఆదివారం స్థానిక వైకాపా నేత మండవెల్లి రవి ఆధ్వర్యాన నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి స్థానికుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ఈ ప్రచారానికి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లగా వారు ధర్మానకు ఘన స్వాగతం పలికారు. పువ్వుల దండలు వేసి హారతులు ఇచ్చి మరీ ధర్మానను స్వాగతించారు. ఈ సందర్భంగా వారికి వైకాపా ఎన్నికల కరపత్రాన్ని అందజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని అలాగే తనను గెలిపించాలని ఆయన స్థానికులకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా గమనించారని, అందుతున్న సంక్షేమంలో ఎలాంటి మధ్యవర్తిత్వం గాని ఎలాంటి లంచం గాని లేకుండా అర్హత ఉంటే సంక్షేమం అందించిన మానవత్వం ఉన్న ప్రభుత్వం అని చెప్పారు. అంతకు ముందు మండవెల్లి రవి ఇంట్లో ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానీయుడు జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగంకు అనుకూలంగానే జగన్ పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. అన్ని వార్డుల్లో వైకాపా పట్ల కనిపిస్తున్న స్పందన ఈ వార్డుల్లో కూడా కనిపిస్తుందని ధర్మాన వ్యాఖ్యానించారు. అంబేద్కర్ గారిని ఎప్పటికీ స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇలాంటి మహనీయులు వారు నిర్వహించినటువంటి పాత్ర ముఖ్యంగా ఈ దేశానికి రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులుగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ దేశ పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి ఇక్కడున్నటువంటి భవిష్యత్తులో దేశ ప్రజలందరూ సమసమానమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి ఎలాంటి ఏర్పాటు ఉండాలి, ప్రాంతాల మధ్యన వ్యత్యాసాలు తగ్గడానికి ఎలాంటి ఏర్పాటు ఉండాలి, రాజ్యాంగం పౌరులు స్వేచ్ఛగా జీవించడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు ఈ రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. కాబట్టి ఇది ఇప్పటికీ ఇంకెప్పటికీ స్థిరంగా ఉండేటువంటి రాజ్యాంగం. ఇలాంటి రాజ్యాంగ రచనకు ప్రధాన కారకుడైనటువంటి ఆ కమిటీకి అధ్యక్షులైనటువంటి అంబేద్కర్ని ఎవరైనా స్మరించుకోకుండా ఉండలేరని ఈ సందర్భంగా మనం చేస్తాం. మన రాష్ట్రం వరకు వస్తే, మన రాష్ట్రంలో గత 75 సంవత్సరాలు పరిపాలన సాగినా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైనటువంటి పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో సాగిందని నేను ఒక 20 సంవత్సరాలు చట్టసభలో ఉండేటువంటి వ్యక్తిగా, ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించేటువంటి వ్యక్తిగా నేను అభిప్రాయపడుతున్నాను. కేవలం రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రాలే కాదు, ఇతర అంశాలని ఇంతకుముందు దేశంలో ఉండే ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలు కానీ అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రాథమిక అంశాలకి, ప్రాథమిక సూత్రాలకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అలాగే ఆదేశిక సూత్రాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది కాన్స్టిట్యూషన్. అయితే ఆదేశిక సూత్రాలని పాటించినటువంటి ప్రభుత్వాల మీద పౌరులు, సంస్థలు, కాకపోతే ఇతరత్ర న్యాయ వ్యవస్థలో పోరాటం చేసుకొని తెచ్చుకోలేదు. అందుచేత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాయి. దానివల్ల సమాజానికి ఏదో ప్రయోజనం జరుగుతుందని నేను అనుకున్నాను. సమాజంలో ఉండేటువంటి అన్ని రకాల ఆవేదనలకు, ఆక్రోశాలకు, నిస్పృహకు తొలగించడానికి అవసరమైందే మన రాజ్యాంగం. దాన్ని పాటించినటువంటి ప్రభుత్వాలు ఈ సమాజంలో ప్రశాంతమైన జీవనాన్ని కానీ, సంతోషకరమైనటువంటి పరిస్థితులు కానీ, ఈ ధనిక బీద వర్గాల మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు కానీ, వ్యత్యాసాలు కానీ తగ్గించలేరని నేను అభిప్రాయపడుతూ, అలాంటి మహనీయుని, ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుని జన్మదినాన్ని ఇంతమంది నాయకులు, పార్టీకి చెందినటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి పెద్దలు, పార్టీ కార్యకర్తల మధ్యన
జరుపుకోవడం ఆనందంగా ఉందని మనవి చేస్తూ కార్యక్రమంలో ఎంవి పద్మావతి, ఓన నాగరాజు, గన్నిరాజు, బగ్గం శ్రీనివాస్ పట్నాయక్, కురుపూరు గజపతిరావు, పోసర్ల గణేష్, బైరి మురళి, చౌదరి సతీష్, గద్దెపోయిన కృష్ణ యాదవ్, దేవానంద్, బోర పాపారావు, కామేశ్వరి, ఎంఏ బేగ్, అంబటి శ్రీనివాస్, కోనార్క్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించారు. అధికారులు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. ప్రతిరోజు జరిగినట్టే నిత్యాన్నదాన పథకంలో భాగంగా ఈ రోజు దూర బారాల నుంచి విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది అందజేశారు. స్వామివారికి ఈ రోజు భక్తుల నుంచి వివిధ రూపాల్లో అందిన ఆదాయ వివరాలను ఈవో ఒక ప్రకటనలో వెల్లడించారు. టికెట్ల రూపేణా 1,72,600 రూపాయలు, పూజలు విరళాల రూపంలో 85,798 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,97,115 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. నాటి సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవితకాలం చేసిన పోరాటం మరువలేనిదని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమదాల వలస ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరాని తరం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా భారతీయ సమాజంలో పేరుగాంచారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేయాలని ఏఐసిసి కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పరిశీలకులు మనోజ్ చౌహాన్ అన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధి, పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల బాధ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆయన పార్టీ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని, రాష్ట్రానికి 10 సంవత్సరాల గ్యారంటీగా ప్రత్యేక హోదా ఇస్తామని, పేద కుటుంబంలోని మహిళకు సంవత్సరానికి 1,00,000 వంతున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. అలాగే వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని తెలిపారు. సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు, అసెంబ్లీ అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక గొంటి వీధిలో ఆదివారం అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఎస్వి రమణమాదిగ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి గొంటి వీధిలో గల చిన్నపిల్లలు పెద్దలతో కలిసి పూలమాలలు వేస్తూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణమాదిగ మాట్లాడుతూ అంబేద్కర్ చెప్పినట్లు చిన్నపిల్లలు అందరూ చదువుకోవడానికి, పెద్దలందరూ బాధ్యత తీసుకోవడం వలన అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పినట్లు గుర్తు చేశారు. దేశంలోని అందరికీ సమాన అవకాశాలు కల్పించే బాధ్యతలను, అవకాశాలను రాజ్యాంగంలో పొందుపరిచారని రమణమాదిగ తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్ లక్ష్మి, డాక్టర్ సునీత, భారతి, రిషిత, పరిణిక, వినయ్, వరుణ్, భువన్, విరాట్, విశాల్, రోషన్, నిహంతు, నిహాలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో పెన్కాక్ సిలట్ అసోసియేషన్, జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యాన శనివారం 5వ జిల్లా స్థాయి పెన్కాక్ సిలట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నట్లు నిర్వాహకులు మీడియాకు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు మే నెలలో జరగబోయే 9వ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆ సంఘం అధ్యక్షుడు గ్రాండ్ మాస్టర్ రేగిడి దయామయ్య, ప్రధాన కార్యదర్శి కోచ్ నక్క లక్ష్మణ్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర చీఫ్ కోచ్ ఎం వెంకట్రావు క్రీడాకారులకు పోటీకి సంబంధించి కొత్త నియమ నిబంధనలను తెలియజేశారు. కార్యక్రమంలో సిలాట్ రెఫరీలు ఎం వంశీకృష్ణ, ఎం గౌతమి, రణస్థలంకు చెందిన కోచ్ లింగల ఈశ్వరరావు, ఎస్ సంతోష్ కుమార్, హేమంత్ కుమార్ పాల్గొన్నారు. దళిత సంఘాల ఆధ్వర్యాన ఆదివారం తంగవానిపేట గాంధీనగర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సవలాపురపు కృష్ణవేణి, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, యువజన సంఘం నాయకుడు సారా జగన్ పాల్గొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అప్పారావు, రాజు, చిన్న, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక హెచ్బి కాలనీలో శ్రీకాంత్ వర్మ ఆధ్వర్యంలో కూటమి నాయకులతో కలిసి ఆదివారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల వారిని వైకాపా మోసగించిందన్నారు. నవరత్నాలతో ప్రజారంజక పాలన అని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చి నవ మోసాలతో నయవంచన చేశారని ఆరోపించారు. సంపూర్ణ మద్య నిషేధం హామీని తొంగలోకి తొక్కి చవకబారు మద్యంతో
మహిళల జీవితాలతో ఆడుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలు పేదలకు భరోసాగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొరడ సర్వేశ్వరరావు, ఉదయ్, గురుప్రసాద్, కామేష్, వెంకీ, డివిజన్ నాయకులు గడ్డన్న, సుదర్శన్, రమణమూర్తి, రాజారావు, సకల భక్తుల శ్రీను, భాస్కర్ రావు, టీడీపీ నాయకులు కొర్న ప్రతాప్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భీమ్రావ్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా, అన్నిటికీ మించి సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని గాంధీ మందిర కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరం గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధుల స్మృతి వనంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అంటరానితనంపై అలుపెరిగిన పోరు చేశారని అన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంత కృషి చేసిన మహానీయుడు ఆయనని కొనియాడారు. కార్యక్రమంలో సురంగి మోహన్ రావు, డాక్టర్ అరవింద్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, పి పద్మావతి, ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక శాంతినగర్ కాలనీలో శ్రీకాకుళం జిల్లా ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ఆధ్వర్యంలో పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా మీడియా చైర్మన్ రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం జాతీయ చైర్మన్ కాసల కోనయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర చైర్మన్ పత్తిపాటి సురేష్ సూచనలతో జిల్లా చైర్మన్ బుద్దూరు అరుణ్ కుమారి పర్యవేక్షణలో శ్రీకాకుళం నియోజకవర్గ చైర్మన్ ప్రభాస్ సూర్య ఆధ్వర్యాన సుమారు 80 కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం వల్ల ఆనందంగా ఉందని, మానవ హక్కుల సంఘం అంటే ప్రతి పేదవాడికి అండగా నిలబడి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా వారికి తగినంత సహకారం అందించడం కూడా అని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా చైర్మన్ బుద్దూరు అరుణ్ కుమార్, నియోజకవర్గ చైర్మన్ ప్రభాస్ సూర్య, ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాణకర్త మాత్రమే కాదని ప్రపంచ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఆయనను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని ఏఐసిసి కార్యదర్శి, ఏపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ మనోజ్ చౌహాన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఇందిరా విజ్ఞాన్ భవన్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచేందుకు అంబేద్కర్ కృషి చేశారని, దేశంలో పేదరిక నిర్మూలనకు ఆయన చూపిన మార్గం చాలా గొప్పదని గుర్తు చేశారు. డిసిసి అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లు కృపారాణి, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పోటీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు. ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి మహోత్సవాల సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పాల్గొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన కావించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచం మొత్తం గర్వపడే రోజన్నారు. ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు, సూపరింటెండెంట్ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భాజపా ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని బొందిలీపురం రాయవీధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి భాజపా జిల్లా శాఖ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, నరసన్నపేట అసెంబ్లీ కన్వీనర్ భాగ్యలక్ష్మి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కో కన్వీనర్ సురేష్ బాబు సింగ్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఘనంగా టెక్నికల్ ఫెస్ట్ ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిసిందని డైరెక్టర్ ఆచార్య కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ అన్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించిన టెక్నికల్ ఫెస్ట్ 14వ తేదీ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్ ఆచార్య కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ మాట్లాడుతూ 2 రోజుల టెక్నికల్ ఫెస్ట్ పండగ వాతావరణంలో జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. 90 ప్రాజెక్టు వర్కులు, 50 స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ టెక్నికల్ ఫెస్ట్ ముఖ్య ఉద్దేశం ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలి. ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ విద్యార్థులకు సెమినార్ నిర్వహించారు. యువతకి ఉద్యోగాలు ఎటువంటివి ఉన్నాయి, కోర్సులు, వాటి ఉపయోగాలు విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ టెక్నికల్ ఫెస్ట్ మంచి వేదికగా ఉపయోగపడిందన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిరనాయుడు, వెల్ఫేర్ డీన్ రవి,
ఫెస్ట్ కన్వీనర్ వాసు పాల్గొన్నారు. గార మండలం కొమరివాణిపేట గ్రామంలో ఆదివారం యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే నియోజకవర్గంలోని ముఖ్యంగా గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరించారు. రానున్న ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావును అలాగే ఎంపీ అభ్యర్థి పేడాడ తిలక్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు అధికారం కోసం పచ్చి అబద్ధాలు ఆటలాడుతున్నారని ప్రజలంతా గమనించాలని సూచించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చర్ల మండలంలోని చిలకపాలెంలో గల శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల యాజమాన్యం ప్రతినిధి పి దుర్గా ప్రసాద్ రాజు పాల్గొన్నారు. 2006 నుంచి 2023 బ్యాచ్లకు సంబంధించి అందుబాటులో ఉన్న విద్యార్థులతో కలుసుకొని ఆప్యాయంగా పలకరించారు. పూర్వ విద్యార్థుల్లో ఎక్కువ మంది సాఫ్ట్వేర్లో స్థిరపడడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో ఇంటరాక్షన్ జరిగింది. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ చిరు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, డాక్టర్ జిటి చంద్రశేఖర్, అల్యూమిని ప్రెసిడెంట్ ఎం మురళీకృష్ణ, కార్యదర్శి సాయికృష్ణ, డాక్టర్ ప్రసాద్, హెచ్ఓడిలు కె మధుకుమార్, సూర్యనారాయణ, రేవంత్ కుమార్, నాగ శ్రీనివాస్, పీడి టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఆదివారం నగరంలోని స్థానిక జ్యోతిరావు పూలే పార్క్ లో బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యాన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి బి రాజేష్, ఎంఏ బేగ్, ఎజ్రా, గందిబోయిన కృష్ణ, రంగాజీదేవ్, పి భాగ్యచంద్ర, శ్రీనివాస్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం బోరవానిపేట పంచాయతీలో టీడీపీ ఎన్నికల ప్రచారం ఆదివారం జరిగింది. శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండి స్వాతి శంకర్ అధ్యక్షతన బోర వాసుదేవరావు, రమణమూర్తి, మధుసూదన్ రావు, తాన్ని పైడయ్య, కోనాడి జగ్గారావు ఆధ్వర్యంలో ప్రజాగలం, బాబు సోఫిక్స్ పథకాలను ఇంటింటికి వెళ్లి తెలియజేస్తూ కరపత్రాలను స్థానికులకు అందజేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని, ఎమ్మెల్యేను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలంలో విరివిగా దొరికే మామిడి పండ్లతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పండ్లలో రాజు మామిడి పండు. అయితే వేసవిలో మాత్రం లభించే ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన లాభాలు తెలుసుకున్న తర్వాత ఈ సీజన్ లో దొరికే మామిడి పండును మాత్రం మిస్ కారు. ఈ పండు మంచి రుచిని మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది క్యాన్సర్ లో పోరాడటంతో సహాయపడుతుంది. మామిడి పండ్లలో క్వెర్సెటిన్, ఫినిసెటిన్, ఐసోక్వెర్సెట్రిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మెథైల్ గ్యాలెట్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని రొమ్ము క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్, ఫోస్టేట్ క్యాన్సర్లు, లుకేమియా వంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. కొలెస్ట్రాల్ అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మామిడి పండ్లలో అధిక స్థాయిలో విటమిన్ సి, ఫైబర్, ఫెక్టిన్ ఉన్నాయి. ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర మామిడి పండ్లను తినడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది మన చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మం అందంగా, మృదువుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో మామిడి ఆకులను చక్కటి పాత్ర పోషిస్తాయి. మధుమేహంతో బాధపడేవారు ఒక పాత్రలో 5 నుంచి 6 మామిడి ఆకులను ఉడకబెట్టాలి. రాత్రంతా నానబెట్టి తెల్లవారుజామున వడకట్టిన కషాయాన్ని తాగాలి. అలాగే మామిడిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మామిడిని మితంగా తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. శరీరాన్ని ఆల్కలైజ్ చేయడంలో సహాయపడుతుంది. మామిడి పండ్లు టార్ట్రిక్, మాలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. సిట్రిక్ యాసిడ్ కూడా ఈ పండులో పుష్కలంగా ఉండడం వలన ఇది మన శరీరంలోని క్షార నిల్వను నిర్వహించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఒక మార్గం. మామిడిలో చాలా విటమిన్లు, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో మనం ఒక్క మామిడి పండు తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అలాగే ఇందులో ఫైబరీస్ కంటెంట్ చాలా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంతో పాటు మన శరీరం నుండి అనవసరమైన క్యాలరీలను భర్తీ చేస్తుంది. అందుకే ఇది మన శరీరంలో ఉన్న అదనపు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మామిడి పండ్లలోని ఎంజైమ్లు శరీరంలోని ప్రోటీన్ కంటెంట్ను వేరు చేయడంలో సహాయపడతాయి. ఫైబర్తో సమృద్ధిగా ఉన్న మామిడి పండ్లు మంచి జీర్ణక్రియకు సహాయపడడంతో పాటు అనేక కడుపు సంబంధిత వ్యాధులను నివారిస్తాయి. వడదెబ్బను నివారిస్తుంది. వేసవిలో భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం కోసం ఈ పండు చాలా చక్కగా పనిచేస్తుంది. దీనిని తినడం వల్ల మన శరీరం తక్షణమే చల్లబడి మనల్ని రిఫ్రెష్ చేస్తుంది. వేసవిలో ఈ సూపర్ ఫ్రూట్ తినడం ద్వారా భానుడి ప్రతాపానికి చెక్ పెట్టండి.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.